అరే మామ నమస్తే. ఈ రేపు మనం చీరాల రైల్వే స్టేషన్ నుంచి సెంట్రల్ చెన్నై టూర్కి వెళ్ళిపోతున్నాం. అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, అక్కడ చూడాల్సిన ప్రదేశాలు ఏంటి, మనం ఏమేమి ఉన్నాయి అన్నీ చూద్దాం. ఇప్పుడు మనం దిగేసాం, ఆల్రెడీ చెన్నైలోకి వచ్చేసాం. చెన్నై రైల్వే స్టేషన్ చూడండి ఎలా ఉందో, మన ఎయిర్పోర్ట్ లాగా ఉంది సెంట్రల్ రైల్వే స్టేషన్ ఇది. మన ఎయిర్పోర్ట్లో ఎలాంటి వాతావరణం అలా టైం 6 అయింది, బయటకు వచ్చాం. చూడండి ఒకసారి సెంట్రల్ రైల్వే స్టేషన్. నేను వెళ్ళి కనీసం ఒక 20 ఏళ్ళు అయింది. ఎందుకో ఒకసారి అలా షికారు చేద్దామని వచ్చాను. బయట నుంచి ఒకసారి చూపిస్తున్నా చూడండి లొకేషను. పొద్దునే మంచు, బాగా చలి, విపరీతమైన చలి. ఇప్పటికే సమయం 6 అయింది, కానీ ఇంకా పొద్దు పడవాల. ఆ నుంచి చిన్నగా మనం మెరీనా బీచ్ దగ్గరకు వచ్చేసాం. పొద్దున్నే సూర్యోదయాన్ని, సన్ రైజ్ని తీద్దాం అన్నట్టుగా పొద్దున్నే బీచ్లో ఆ బస్సు పట్టుకొని బీచ్కి వచ్చేసాను. ఏముందబ్బా సెంట్రల్ చెన్నై. చూడండి వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా ఉందో. మన స్టేట్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా ఉంటాయి చూడండి. ఇది సెంట్రల్ రాజధాని చెన్నైకి, తమిళనాడు రాజధాని చెన్నై. చూడండి ఎలా ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్. అది బస్సులో పోక అలా తీసాను. ఈ మాత్రం డెవలప్ కావాలంటే మన ఆంధ్రప్రదేశ్కి అయితే 50 సంవత్సరాలు పట్టింది ఇలాంటి డెవలప్మెంట్ రావాలంటే. ఎందుకంటే మన స్టేట్లో కరప్షన్ ఎక్కువ, 100కి 90% కరప్షన్. కానీ అక్కడ 100కి 20% ఉంటుంది కరప్షన్. ఇప్పుడు మనం చిదంబరం స్టేడియం వైపు వచ్చాం. చూడండి ఎలా ఉందో స్టేడియం. ఇదంతా మనకి బస్సులో తగ్గుతూ ఉంటాయి వెళ్తుంటే. మన వాళ్ళు అప్పుడప్పుడు తమిళనాడులో మ్యాచ్ జరుగుతుంది కదా, క్రికెట్ మ్యాచ్లు, నేషనల్ అంతర్జాతీయ మ్యాచ్లు, దీంట్లోనే ఇదే చిదంబరం స్టేడియం. ఇక మనం మెరీనా బీచ్కి వచ్చేసాము. అబ్బా చూడండి ఎలా ఉందో. ఈరోజు మెరీనా మారదాన్ అంట, సండే. పొద్దునే వాకింగ్కి వచ్చేసారు జనం. అందరు టీషర్ట్లు వేసేసుకొని రోడ్డు బ్లాక్ చేశారు. పొద్దున్నే ఒళ్ళు తగ్గించుకోవడానికి తిరుగుతూ ఉన్నారు మారదామని. చూడండి టీషర్ట్లు వేసుకొని. మగవాళ్ళు, పిల్లలు, పెద్దోళ్ళు, ఆడవాళ్ళు అందరూ మెరీనా రన్ అని చెప్పి టీషర్ట్ వేసుకొని వైట్ది రోడ్డు మీద పడి పరిగెత్తుతూ ఉన్నారు. ఇది మెరీనా బీచ్ ముందు దారి. చెన్నై వాళ్ళని దాటుకొని నేను ఒకసారి ఒక ఫోటో తీసుకునేవాళ్ళే అని మెరీనా ముందు నిలబడ్డాను. ఇదేందో మన కెమెరాలు అడ్డదిడ్డంగా పడతాయి. ఇప్పుడు బీచ్లోకి ఎంటర్ అయ్యాం. అంతా ఈసుమంటుంది, ఎందుకంటే ఇప్పుడు ఉదయం కదా, 6:30 సమయం. ఈ 6:30 సమయంలో ఇంకా ఏం లేదు. అదే మనం కొంచెం టైం అయితే కితకితలాడుతుంటుంది. అన్నీ చూడండి బోసిపోయినట్టుగా ఉన్నాయి. ఏంటంటే సన్ రైజ్ తీద్దాం అన్నట్టుగా వచ్చేసాను నేను మెరీనా బీచ్కి. ఇది దారికి మనకి ప్లాస్టిక్ కింద ఒకటి వేసారు, మ్యాట్ లాగా లబ్బర్ది. బీచ్లోకి వచ్చామబ్బా మన బీచ్లోకి. చూడండి ఎట్లా ఉన్నాయో. అప్పటికే అమ్మాయిలు డ్యాన్సులు వేస్తూ ఉన్నారు లోపల. ఇదే మన మెరీనా బీచ్. ఇక్కడ అప్పుడప్పుడు షూటింగ్లు కూడా జరుగుతూ ఉంటాయి మన చెన్నై సినిమాలకి. పవన్ రోడ్లు ఒకవైపు ఎగురుతూ ఉన్నాయి. చూపు నేర మంచు, చలి, వణుకు పుట్టిపోతుంది. సన్ రైజ్ అయితే ఇంకా మనకు కనిపించలేదు ఆ మబ్బులో. ఏడున్నాడో దాక్కొని.
కాసేపు అలా కూర్చుందామని కూర్చొని తీసాను. ఇది నిజంగా స్వెటరు, తలకి క్యాపు, చలి వణుకు పుడుతుంది ఆ టయానికి. పొద్దునే పెట్టనంటే ఒక పాట గుర్తొచ్చింది నాకు అప్పుడే. మంచు కురిసే వేళలో మల్ల విరిసేదెందుకు అనే పాట గుర్తొచ్చింది. అప్పటికే జీవాలు వచ్చి మేతలు కూడా మేసినాయి. ఏముండదు ఆ బీచ్లో, ఏమైనా గడ్డ ఏమైనా ఉంటుందా? ప్లాస్టిక్ కవర్లు తప్ప. అదిగోండి మన సూర్యుడు కనిపిస్తా ఉన్నాడు చూడండి, అప్పటికే పైకి వచ్చేసాడు ఆ మబ్బు ఉండడం వల్ల. గుర్రాలు ఒక పక్క, బీచ్ చూసే వాళ్ళని ఎంజాయ్మెంట్ చేయడానికి గుర్రాలు కూడా. అలా ఒక అరగంట సేపు గడిపాను బీచ్లో. ఇంకా తిరగాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి, అందుకని ఒక అరగంట సేపు మాత్రమే కేటాయించాను టయాన్ని. చూడండి ఎలా ఉందో, ఎంత ఫ్రీగా ఉందో బీచ్. మన సైడ్ బీచ్లు ఎంత విశాలంగా ఉండవు మనకి ఆంధ్రప్రదేశ్లో, కానీ వాళ్ళ గది చూడండి ఎంత విశాలంగా ఉందో. మనకెళ్ళి అంతా కబ్జా. బీచ్లు కూడా వదిలిపెట్టరు కబ్జా చేయడానికి. అలా బయటకు వచ్చేసా, బీచ్ బయటికి ఏలవిత ఘాట్ చూద్దాము అన్నట్టుగా బయటకు వచ్చాను. ఇది మద్రాస్ యూనివర్సిటీ మనకు ఎదురుగా కనిపించేది. ఒకసారి రోడ్డు అంతా చుట్టూతా చూద్దాం ఎలా ఉందో వాళ్ళ సిటీని. వెళ్ళకి వెళ్ళాం కదా ఒక 25 సంవత్సరాల తర్వాత. ఇంకా 1 డేలోనే చూసి వచ్చాను అబ్బా, ఎక్కువ సమయం కూడా తీసుకోలేదు నేను. ఇది బీచ్ బయట. ఇదిగోండి మన జయలలిత, మన అమ్మ, తమిళనాడు మాజీ సీఎం, అందరూ అమ్మ అని పిలుచుకునే జయలలిత ఘాట్ ఇది. దీంట్లోనే ఎంజీఆర్, జయలలితల సమాధులు ఉంటాయి లోపల. ఇది ఒక వీడియో పెట్టాను, అది కూడా మనం కొత్తగా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉంటే చేసుకోండి, దాంట్లో వచ్చింది జయలలిత ఘాటు. అదైతే లోపలికి వెళ్ళి వివరంగా చూపించాను సమాధులకి. వండర్ఫుల్గా ఉన్నాయి ఘాట్లు. ఇదే మన జయలలిత ఘాట్. అమ్మ క్యాంటీన్లు, అమ్మ ఫ్యాను, అమ్మ టీవీ అని ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది అని. ఇదే నేను చెప్పాను కదా ఇంతకుముందు, మద్రాస్ యూనివర్సిటీ అని. ఇది అక్కడి నుంచి ఎంట్రన్స్ అదే, జయలలిత ఘాట్ ఎదురుగా ఉంటుంది ఎంట్రన్స్, మద్రాస్ యూనివర్సిటీ. ఇదిగోండి మన తాత కరుణానిధి ఘాట్ ఇది, ఆమె పక్కనే ఉంటుంది. ఇద్దరు భద్రశత్రువు లాగా ఉండేవాళ్ళు, కానీ సమాధులకు వచ్చినప్పటికి ఇద్దరు పక్కనే ఉండాలి. 2 పక్కనే ఉంటాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 దాకా ఓపెన్ చేస్తారు సమాధుల్ని. ఎవరైనా దర్శించుకోవచ్చు, ఎలాంటి టికెట్ అనేది ఏమి ఉండదు. పెరియార్, కరుణానిధి ఇద్దరు సమాధులు ఆడే ఉంటాయి. ఇది బయట రోడ్డు, సమాధులు ముందు ఘాట్ రోడ్డు. ఒకసారి మొత్తం తెలియని వాళ్ళు ఉంటారు, ఒకసారి చూపిద్దామని. ఇక్కడి నుంచి బస్సెక్కి చిన్నగా గాంధీ మండపం వచ్చాను. ఇది గుండీ పార్క్, నేషనల్ పార్క్ పక్కనే గాంధీ మండపం. లోపల చూడండి ఎలా ఉందో, దేవాలయం ఎలా కట్టారు. దేవుడు ఉండడం అయితే ఏమి లేదు, కొత్త గోడ తప్ప. ఇది ఒక పార్కు లాగా, మన సైడు పార్కులు వెళ్ళాలో అలా. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చూసే ఉండదు, లోపల వెళ్ళి అట్లా కూర్చున్నారు, ఎక్కడ వాళ్ళు అక్కడ జతలుగా అట్లా కూర్చున్నారు. ఇదంతా ఆ స్తంభాలయాన్ని గుడి అనుకున్నాను నేను బయట నుంచి చూసి. లోపలికి వెళ్తే ఏం లేదు, గుడి కాదు ఏం కాదు, మండపం అన్నారు అంతే. ఇంకా అయితే విశాలంగా ఉంది, ఎక్కడ చూసినా కూడా ఎకరాలే ఉన్నాయి లోపల. మన కళ్ళే అయితే అలా దొరకవు, కబ్జా అంగళం చోటు కూడా ఉంచలేదు. దీన్ని గాంధీ మండపం చెన్నై అంటారు, గుండీ పార్క్ దగ్గర. ఇదిగోండి ఎదురుగా మనం అన్నా యూనివర్సిటీ అంటాం కదా, గాంధీ మండపానికి ఎదురుగా ఉంటుంది ఎంట్రన్స్.
ఇదే అన్నా యూనివర్సిటీ, తమిళనాడు.